నమస్తే. నేను మీ తేజ. మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వినోద్ గారు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆయన దగ్గర చాలా డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. బాధితులతో మీకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తా ఉంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు ప్రూఫ్స్ తో మీ ముందుకు వస్తా ఉంటూ కూడా చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు ఏం చేయబోతున్నారు? మంగ్లీ పైన అయితే ఎక్కడా ఒక కేసు కూడా లేదు. మంగ్లీ పైన ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. మరి ఎటువంటి ప్రూఫ్స్ తో మంగ్లీ పైన ఇప్పుడు మీరు కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా రెడ్ మీడియాకి చాలా గర్విస్తున్నా. ఎందుకంటే ఈరోజు గ్రామీణ స్థాయి వరకు మీడియా వాళ్ళని తీసుకుపోవడం అనేది వాళ్ళకి పాదాభివందనాలు. ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వేలాది సంఖ్యలో బాధితులు ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు. 10 నుంచి 15 మంది వచ్చి బాధితులు వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకుంటే ఒక్కొక్కరు కన్నీరు ఆగటం లేదు. ఈ రోజు లక్షలాది సంఖ్యలో, కోట్లాది సంఖ్యలో వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళు తీసుకున్న ఎవిడెన్స్ కావచ్చు, ఇక స్పాన్సరీ నోట్లు కావచ్చు, ఇక మధు అనే సిగ్నేచర్ కావచ్చు, 50 లక్షలు అక్షరాల 50 లక్షలు ఇవంతా మీకు చూపిస్తా. ఇంకా ఒక్కొక్కరు కాదు, ఈ బాధితులు మామూలుగా లేరు. నేను ఒక్కొక్క ఈ డీటెయిల్స్ చూడండి. ఒకరేమో 25 లక్షలు, ఒకరేమో 3,91,00,000, ఒకటి 20. ఇవంతా లీస్ట్. వీళ్ళంతా ఎవిడెన్స్ తో సహా వాళ్ళు మన కళ్ళ ముందు మధు కింద వర్క్ చేసిన పిఏ కావచ్చు, అసిస్టెంట్ కావచ్చు, ఇంకా క్యాషియర్ కావచ్చు, స్వయాన తను వెళ్ళి మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఇగో ఈయన ఇచ్చిన సందర్భంలో మాదాపూర్లను కోకాపేటలోనే ఇచ్చిన సందర్భంలో దిగిన ఫోటో ఇది. ఇప్పుడు మాట్లాడారు బాధితులు, దిగిన ఫోటో ఇది. మంగ్లీ మధు వాళ్ళ ఇంటికాడ వచ్చిన ఫోటో. తను చెప్పిన మధుది. తను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్వయంగా రమేష్ చెప్పిన ఇన్ఫర్మేషన్, మధు అనే క్యాండిడేట్ వల్ల మంగ్లీ అనేది మా ఆఫీస్ కి రావడం అనేది జరిగింది. నేను మంగ్లీ గారిని 3-4 సార్లు చూశాను. మంగ్లీతో ఫోటో దిగే అవకాశం నాకు ఉన్నా గానీ వద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు దిగకూడదు, ఏదైనా ప్రోగ్రామ్ లో మాత్రమే మీరు దిగాలి అని ఆమె కరాఖండిగా చెప్పిన విషయం రమేష్ మనకు చెప్తున్న ఆధారాలు. ఇంకో బాధితుడు ఆటో డ్రైవర్ అనే వ్యక్తి మనం బయటకు వచ్చారు, మాట్లాడారు. ఆమె ఏం చెప్తానే, ఓన్లీ నైట్ టైం మాత్రమే వస్తుంది. తను ఇప్పటికే 3-4 సార్లు నేను మధు వాళ్ళ విలేజ్ లో నేను చూశాను అనే విషయం మనమైతే చెప్తలేం కదా, బాధితులే చెప్తున్నారు కదా. వాళ్ళ పక్షాన శివ చౌహాన్ అనేది గోకుల్ ఫైనాన్స్ కంపెనీ విష్ణు కాంప్లెక్స్ లో కొండమల్లేపల్లిలో రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ ఫంక్షన్ లో నువ్వు మధు అనే వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తనతో ఎందుకు ట్రావెలింగ్ చేశారు? వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి మధు ఎందుకు శివ చౌహాన్ కి ఎందుకు పంపిస్తున్నాడు? అన్ని ఆధారాలు లేవా? ఆధారాలు ఉన్నాయి కదా. ఇన్ని రోజులైతే ఆధారాలు లేవు. కేసు పెట్టిస్తారు ఈ ఆధారాలతో 100%. ఆల్రెడీ ఇప్పుడు వరకు కేసు పెట్టలే మంగ్లీ పైన. ఉంది కదా ఏ5గా సుబ్బారావు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్, అతను వైపు నుంచి నాకు ఇబ్బంది ఉందనే కేసు మాత్రమే పెట్టాడు. సంపత్ అన్న వాళ్ళు వీటి మీద కేసు ఫైల్ చేశారు. A1 అక్యూజ్ గా తను ఉంది. ఎంక్వైరీ కూడా జరగబోతుంది. ఇందులో భాగస్వాములైన వారిని కూడా ఇగో 70-50 కోట్ల స్కాములతో కొండమల్లేపల్లి PS లో ఇగో కేసు నెంబర్ కూడా చెప్తా, 156/2025 కేసు నెంబర్ కొండమల్లేపల్లిలో రిజిస్ట్రేషన్ అయింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు ఈ స్కామ్ లోని జస్ట్ మధు చెప్పిన ఆధారాల ప్రకారమే 50 కోట్ల రూపాయలు ఆయన రాపిచ్చింది కేసులో. ఇది వీళ్ళని ఏ విధంగా బెదిరించిందంటే, ఎక్కువ అమౌంట్ చెప్పకర్రి, మీకు ఎక్కువ అమౌంట్ చేస్తే సీజ్ చేసేస్తారు, మీరు 25 లక్షలే రాపియండి. ఇన్ని రోజులు బాధితులు రాకపోవడానికి కారణం ఏంటంటే 25 లక్షలే రాపియండి, మీకు అన్ని నేను అప్పచెప్తా. ఇప్పటికే ఆయన 3 సార్లు వెళ్ళొచ్చాడు, ఈయనకి జైలుకి వెళ్తే మాకు పైసలు రావు అనే కారణం చేత వాళ్ళు ఇన్ని రోజులు బయటికి రాలేదు. ఈ రోజు వాళ్ళ కోపం కట్టలు తెచ్చుకొని వాళ్ళ బాధలు, ఆవేదనను ఈ రోజు మీడియా మొత్తం చూపిస్తుంది. కాబట్టి మాలాంటి వాళ్ళ నాయకుల దగ్గర వేలాది సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల నుంచి 200 కిలోమీటర్ల నుంచి ఈ రోజు హైదరాబాద్ నడి ఒడ్డున వచ్చి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే కూడా మీకు అర్థమవుతుంటారు, వాళ్ళ మాటలు తడబడుతున్నాయి, వాళ్ళు భయాందోళనకు గురవుతారు. ఇప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా మా గిరిజన బిడ్డలకు తెలుగు చక్కగా రాదు, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళ అమాయకులు. వాళ్ళు కొంత డబ్బులు ఆశపడి ఆశ చూపించి, వీళ్ళు 15% ఇంట్రెస్ట్ అనే ఆశ చూపించి వాళ్ళకు మీరు తెచ్చుకున్నట్లయితే వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇస్తారంట, బైక్ కొనబెడతారంట. 2 కోట్లు ఇస్తే కారు కొనిపిస్తారు. ఇలాంటి ఆశలు చూపించి పేద ప్రజల నుంచి వేలాది సంఖ్యలో డబ్బులు కూడబెట్టుకొని తండాలలో చాలా మంది గిరిజనులు ఇతని బాధితులు ఉన్నారు. నాకు తెలిసి దేవరకొండ అటువంటి ప్రాంతాలు తెలుగు తండాలో 100% ఈయన బాధితులు.
10,000 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు విలేజ్ లో. ఆ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అంటే అసలు ఈ డబ్బులు మళ్ళీ వీళ్ళందరికీ వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళకు వెనకకు తిరిగి వచ్చే అవకాశం 100% మనం క్రియేట్ చేయాలి. ఈ మీడియా వాళ్ళ ద్వారా గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరిగి ఆ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలి. ఎక్కడెక్కడైతే ఈ పైసలు వాళ్ళ దగ్గర తీసుకుని ల్యాండ్లు అయితే ఎక్కడ తీసుకున్నారో, వాళ్ళు ఎక్కడైతే విల్లాస్ కొన్నారో, ఎక్కడైతే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసిర్రో, ఎక్కడైతే బార్లు కొన్నారో, ఎక్కడైతే ఇల్లు కట్టిస్తున్నారో, ఎక్కడైతే ఎవరికి ముడుపులు లెక్క కట్టించారో ఆ డీటెయిల్స్ అంతా ఆయన మధు అనే క్యాండిడేట్ ని, ఈ శివ చౌహాన్ అనే క్యాండిడేట్ ని, ఇంకోరు కొంతమంది వ్యక్తులు ఆయన కింద బినామీలు ఎవరైతే క్యాండిడేట్ ని వాళ్ళందరినీ ఫోన్ ని ట్రాక్ చేసి వాళ్ళ ఫోన్ ని ఎవిడెన్స్ గా తీసుకొని వారు ఎవరెవరితో మాట్లాడారు, వాళ్ళు ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిరు అనేది సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి బాధితులకు ఎంత న్యాయం చేయగలుగుతారో అంత న్యాయం మీరు 100% చేయాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది 80% మంది గిరిజనులే ఈ రోజు పేద బిడ్డలే వీళ్ళు బాధితులుగా ఉన్నారు. వాటిని ఆదుకోవాలి. అంటే ఇటు తెలంగాణ కాకుండా అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కర్నూలు ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా చాలా మంది ఉన్నారు బాధితులు. ముఖ్యంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి వివరాలన్నీ కూడా వాళ్ళే కదా బయటికి తీసుకొచ్చింది. కర్నూలులో నాకు తెలిసిన సమాచారం ప్రకారం 100 మంది వరకు ఉన్నారనేది నిన్న మీడియా వాళ్ళ ద్వారా విన్నా. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నామని మంగ్లీ గారు వస్తున్నారని వీళ్ళకి చాలా మందికి మభ్యపెట్టి అక్కడ తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా వేల సంఖ్యలో అక్కడ 100 కోట్ల వరకు ఇచ్చిందని చెప్పారు. అట్లే బెంగళూరులో ల్యాండ్ అని చెప్పారు. ఇంకోరేమో మన సంపత్ నాయక్ గారు చెప్పిన విషయాల ప్రకారం కర్ణాటకలో ఏదో మినిస్టర్ వాళ్ళ ఆ మనవడు 80 లక్షలు ఇచ్చారనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది రోజు రోజుకు ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుంది. ఇంకా చాలా మంది బయటకు వస్తున్నారు. డే ఫస్ట్ ఇన్ని రోజులు మీరు ఎక్కడైనా బయట చెప్తే డబ్బులు ఇవ్వమని బెదిరించారు. అది వాళ్ళ అంటే ఆ బెదిరింపులకి లోని వారు ఈ రోజు ధైర్యం చేసి ముందుకు వచ్చి చెప్తున్నారు. ధైర్యం ఎందుకు చేసుకున్నారంటే డే 1 నుంచి మీలాంటి మీడియాలు మాకు సపోర్ట్ గా ఉన్నాయి. చాలా మంది ఈ విషయాల మీద మాట్లాడుతున్నారు. ఈ విషయాలు అనేది కొంతమంది వీటికి భయాందోళనకు గురి కాకుండా ఇప్పటికైనా మనం మాట్లాడకపోతే మనకు డబ్బులు రావు. ఇప్పటికే చాలా రోజులు ఓపిక పట్టాం. మన తల్లిదండ్రులు మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసే ఏజ్ ఉన్నాయి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. వాళ్ళకు కొంతమంది వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం వల్ల ఆ బాధితులు ఆ బాధను తట్టుకోలేక కొంతమంది ఒక 3-4 సూసైడ్ చేసుకున్నారు. అందులో రామ్దాస్ అనే మిత్రుడు, నాతో పాటు చదువుకున్న వ్యక్తి, క్యాంపస్ లో చదువుకున్న వ్యక్తి ఈ రోజు సూసైడ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి. వాళ్ళ విలేజ్ వాళ్ళ డీటెయిల్ కూడా చెప్తా. పిఏపల్లి పిల్లికుంట్ల తండా నుంచి ఆ వ్యక్తి అనేది చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇప్పుడు వచ్చాడు, ఆయన కూడా ఏడుస్తున్న పరిస్థితి. మీరన్నీ చూసుకున్నట్లయితే ఇందులో 100కు 100% మంగ్లీ పాత్ర అనేది ఉంది. వీటి మీద నిఘా వర్గం ఆమె మీద ప్రెషర్ పెట్టాలి. ఆమెకు సిట్ విచారణ కావచ్చు, అదే సిబిఐ విచారణలు జరిపించి ఎంతవరకు నిజ నిర్ధారణ అనేది పోలీస్ వాళ్ళే వీళ్ళకి న్యాయం జరిగే విధంగా, రాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళా ఇలాంటి ఈ గిరిజన బిడ్డలు, నా గిరిజన బిడ్డలు ఈ రోజు ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి నుంచి అయినా సరే మీరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎలాంటి ఇంట్రెస్ట్లకు లొంగకుండా ఇప్పటికైనా సరే మీరు వచ్చిన అరకొరగా జీతాలతో మీ పిల్లల్ని మంచిగా చదువుకోండి, మంచి భూమి మీద ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, మీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయండి, వాటి మీదనే ఇన్వెస్ట్ చేయండి. పట్ల ఇలాంటి లుచ్చగల మాటలు నమ్మి వాళ్ళ చేతిలో మీరు బలి కాకండి, మీ ప్రాణాలను కోల్పోకండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. సో గైస్ చూసారు కదా. సో వినోద్ నాయక్ గారు అయితే మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నారు, మంగ్లీ ఖచ్చితంగా ఈ కేసు విషయంలో అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేము చాలా ఆధారాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చాం. సో ఇవన్నీ కూడా పోలీసుల ముందు మేము పెట్టనున్నాం. అలాగే సిబిఐ ఎంక్వైరీ కూడా మేము చేయించబోతున్నాం అంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి. మంగ్లీ అయితే మాత్రం గత కొన్ని రోజుల నుంచి ఆమె పైన వస్తున్న ఆరోపణలకు అయితే ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. మరి దీనిపైన స్పందిస్తుందా స్పందించదా అనేది అయితే మాత్రం ఖచ్చితంగా వేసి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.